విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మీద దాడికి యత్నం ఎంత దారుణానికి ఒడుగడుతున్నారంటే బ్రిటన్లో ఉన్నటువంటి జయశంకర్ పైన విదేశాంగ శాఖ మంత్రి పైన ఖలిస్తానీలు దాడి చేయడానికి యత్నం చేశారు. ఎంత దూరం వెళ్ళిపోతుంది? పాముకు పాలు పోసి విషం పెంచినట్టుగా ఇవాళ తీవ్రవాద సంస్థలని ఇవాళ బ్రిటన్కు సంబంధించి, అందుకనే విదేశాలతో కలిసి విదేశాలకు సంబంధించినటువంటి దౌత్యనీతి ఎందుకు ఉండాలంటే ఇవాళ ఖలిస్తానీలు కెనడాలోనో బ్రిటన్లోనో ఎందుకుంటున్నారు? ఎందుకు ఇట్లాంటి వేర్పాటువాదులను ఆయా దేశాలు మన దేశానికి సంబంధించినటువంటి శత్రువులకి అవతలి వాళ్ళు ఎందుకు ఇవాళ సాయం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నారు? అందుకే కదా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఎంత దూరం వెళ్ళిపోతుంది ఈ విషయం? ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి పుట్టినటువంటి ఖలిస్తానీ తీవ్రవాదము ఇప్పటికీ కూడా మన పక్కలో బల్లెంలాగా ఉన్నది. దాన్ని ఇప్పటిదాకా తెంచలేకపోతున్నాము. అది అప్పుడు బలం పుంజుకొని ఇప్పటిదాకా అది మారుతూనే ఉన్నది. ఇది ఇంత దారుణంగా పెరిగిపోతుంటే ఏం చేస్తారు ఇవాళ? విదేశాలలో వీళ్లకు ఐఎస్ఐ వాళ్ళకి వీళ్లకు వివిధ ఉగ్రవాద సంస్థలకు దీన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళకి దీన్ని ప్రభుత్వాలు ప్రజా సంఘాలు రూపుమాపకపోతే దేశ విభజనకు మూలం కాదా? ఇది దేశ విభజనకు బీజం వేసినట్టు కాదా? భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికే వందల వేల సంవత్సరాలు విదేశీయుల చేతిలో ఈ దేశం సర్వనాశనం అయిపోయి లక్షల కోట్ల రూపాయలు దేశం నుంచి సంపదలు దోచుకోబడితే ఈ దేశం సర్వనాశనం అయితే ఈ దేశం ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా, చరిత్ర పరంగా ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి ఈ దేశాన్ని ఆగమాగం చేసి ఈ దేశంలో విషబీజాలు నాటిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా భారతదేశం మీద ఈ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి పైన దాడి చేయడానికి యత్నించారంటే ఎంతటి కండకవరం వాళ్ళకి. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయా దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, కానీ మన దేశంలో ఉండేటువంటి వాళ్ళు, మన దేశానికి కూడా బ్రిటన్ వాళ్ళు వస్తారు, మన దేశంలో కూడా బ్రిటిష్ పౌరులు ఉంటారు. వాళ్ళకు రక్షణ కల్పించాలి కదా. స్వయంగా ఒక మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి అక్కడ పోతే ఖలిస్తానీలు వస్తున్నారంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క వైఫల్యం ఎట్లా ఉన్నదో చూడండి ఒకసారి. ఇప్పటికే దిగజారిపోతున్నది బ్రిటన్ పరిస్థితి ఆగమాగం అయిపోతున్నది. బ్రిటన్ మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా, తాలిబాన్ల లాగా నిండిపోతున్నది. బ్రిటన్ మరో సిరియా లాగా మారిపోతున్నది. బ్రిటన్ మరో పాకిస్తాన్ లాగా మారిపోతున్నది. బ్రిటన్ మరో భారతదేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిపోతున్నది. అయితే వెంటనే పోయి భారతదేశం నుంచి కత్తులు కటార్లు పట్టుకుపోయి యుద్ధం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ దీన్ని ప్రజల ముందుకి, బ్రిటన్ ముందుకి, భారతదేశం ముందుకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకనే మన దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని మన దేశంలో విదేశాలలో ఎట్లా ఉంటుందని చెప్పుకోవాల్సినటువంటి అంశం.